విజయవాడలోని విజయ కీలాద్రిపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. హనుమంతుడి దివ్య రూపాన్ని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. విజయవాడలోని విజయ కీలాద్రిపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందు చతుస్నానార్చన, మన్యు సూక్త హవనం వంటి ప్రత్యేక వేద పూజలు నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఉదయం 10:55 స్వాతి నక్షత్రయుక్త వృషభ లగ్న సుముహూర్తంలో చిన్నజీయర్ స్వామి కరకమలాలతో హనుమాన్ స్వామికి ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రథమారాధన, తీర్థప్రసాద గోష్ఠి, విశేష తదియారాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభ కార్యక్రమంలో పీఠాధిపతులు, హనుమాన్ మాలాధారణ రూపకర్త శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ హనుమాన్ మాలాధారణ భక్తులకు ప్రవచనామృతాన్ని అనుగ్రహించారు. ఈ సందర్భంగా హనుమత్ మహిమ, భక్తి మార్గం, ధర్మాచరణ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే విజయ కీలాద్రి ప్రతిష్ఠ ఉత్సవంలో హనుమాన్ దీక్షపీఠం వైభవాన్ని ప్రశంసిస్తూ దుర్గాప్రసాద్ స్వామి హనుమాన్ మాలను ఆరంభించి లక్షలాది మందిని హనుమాన్ భక్తి మార్గంలో నడిపిస్తున్నారని చిన్నజీయర్ స్వామి అభినందించారు. కాగా ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలివచ్చారు. హనుమంతుడి దివ్య రూపాన్ని దర్శించుకుని భక్తులు ఆనంద బాష్పాలతో తన్మయత్వం చెందారు. నామ సంకీర్తన ప్రస్తావన వచ్చింది అని అంటే ఈవేళ గత 3 దినాలుగా మనం నామ సంకీర్తనని వింటూనే ఉన్నాం. దీన్ని నిర్వహించినటువంటి మహానుభావులు దుర్గాప్రసాద్ స్వామి హనుమత్ దీక్షా పీఠము అని స్థాపన చేసి మన తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామాలకి వెళ్ళి దీక్షను, హనుమత్ దీక్షనిచ్చి ఆ హనుమత్ దీక్ష ద్వారా వాళ్ళందరినీ తయారు చేయడంతో పాటు వాళ్ళందరికీ కూడా ఒక మంచి కేంద్రం ఇక్కడ విజయవాడలో ఉన్నట్టుగానే హైదరాబాద్లో కూడా ఒక అద్భుతమైనటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోనూ అద్భుతమైనటువంటి హనుమత్ దీక్ష ప్రభావాన్ని ప్రచారం చేస్తున్నారు.